గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 వ్యూహం బెడిసికొట్టినప్పటికీ ఆ పార్టీ నేతల్లో ఎటువంటి చలనం లేదని, వారి వైఖరి మారలేదని, అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలకు పైగా గెలవబోతుంది అంటూ ఆయన బింకాలు పలుకుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అనేటువంటి స్లోగన్ని బలంగా వినిపించింది. అయితే ఆ వ్యూహం బెడిసికొట్టిన తర్వాత కూడా వైకాపా నేతల్లో మార్పు రాలేదని, వారి వైఖరి మారలేదని, అందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలకు పైగా గెలవబోతుందంటూ బింకాలు పలుకుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే చింత చచ్చినా పులుపు చావలేదనేది అర్థమవుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. అంటే 2019-24 మధ్య వైసీపీ ఏ రకంగా ముందుకు వెళ్ళింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది, ఇంచుమించు 15-20 సంవత్సరాలు అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోయింది అంటున్నాడు ఆయన. సమకాలీన రాజకీయ చరిత్రలో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డిని పొగిడేటప్పుడు తల ఎగరేసుకుని జగన్మోహన్ రెడ్డిని పొగడాలట వైసీపీ వాళ్ళందరూ కూడా. అంటే ఆయన అంత బాగా పరిపాలించాడు, 50 ఏళ్ళు అసలు అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోయేలాగా చేశాట. అందుకని ఈసారి 30 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుని, అంటే 30 ఏళ్ళు రాష్ట్రం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల పరంగా నిజంగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇస్తారంటారు? అది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఆయనకు తెలుసు, వాస్తవాలు తెలుసు, కానీ ప్రజల ముందు అబద్ధాలు చెప్పడమే కదా వైసీపీ చేసే పని. ఇప్పుడు ప్రజలకి నిజాలు తెలిసాయి కాబట్టి 30 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనకబాటుతనంలోకి తీసుకెళ్ళింది వైసీపీ అనేది అర్థమయ్యాక, ఈయన సంక్షేమాలు అంటాడు, బట్టలు నొక్కుతాడు, బట్టలు నొక్కమంటాడు అనేది అర్థమయ్యాక వాళ్ళు 11కి పరిమితం చేశారు. తర్వాత బాధపడి కూడా ఉంటారు, అయ్యా 11 కూడా ఇవ్వాల్సింది కాదని. కాకపోతే ఇవాళ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మరి వచ్చి మాట్లాడాలి కదా, ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు చూసారా అసలు చాలా విచిత్రంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. నిన్న తెలంగాణలో కేసీఆర్ 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న కేసీఆర్, ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. పైగా చంద్రబాబు నాయుడు మీద పంచులేస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఈయనకు కూడా కింద పడ్డా బుద్ధి రాలేదు, ఎవరికి బీఆర్ఎస్ కి, ఇక్కడ వైసీపీకి రాలేదు. కాబట్టి వీళ్ళు అలాగే మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నది 175 నియోజకవర్గాలు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 50 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే 225 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 225 నియోజకవర్గాల్లో 200 నియోజకవర్గాల్లో మేము గెలుస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడే బింకాలు పోతున్నారంటే దానికి కారణం ఏంటి? అసలు వారి వ్యూహం ఏంటి? అంటే మీరు గతంలో 175 ఉండగా 151 వచ్చాయి వాళ్ళకి. ఆ 151 రావడానికి కారణాలు మనకు తెలుసు. 1 బాబాయ్ హత్య, 2 చెల్లెలు పాదయాత్ర, తర్వాత సునీత, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇవన్నిటి మించి తల్లి కూడా రాజన్న బిడ్డగా ఒక్కసారి ఆయన గెలిపించండి అని అడగడం, ఈయన కూడా ఒక్కసారి నన్ను గెలిపించండి అని అడిగాడు. ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. అయితే ఇప్పుడు 225 అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ 175లో 151 ఎలా వచ్చాయో అలాగే 225లో 200 వస్తాయని చెప్పుకుంటున్నారు వీళ్ళు. అంటే ఇంకా వీళ్ళు గెలుస్తామనే ఒక భ్రమలో ఉన్నారు. అది అంటే వీళ్ళు ఇప్పుడు మీరు కనుక వాళ్ళ వ్యూహం గమనించారంటే, వాళ్ళు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ అంశాన్ని ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ కూడా ఆవిడ క్లియర్గా చెప్పినా కూడా అర్థం కానట్టు వీళ్ళందరూ కూడా, అంటే కేంద్రం మోదీ ఒప్పుకున్నాక దీని మీద మాట్లాడుతున్నారు, దీని మీద వాళ్ళు ఒక ఉద్యమంలాగా వెళ్తామని చెప్పడం, గవర్నర్కి వాళ్ళు 175 నియోజకవర్గాల నుంచి 1 కోటి సంతకాల సేకరణని 1,04,11,136 సంతకాలు తీసుకుని దాన్ని గవర్నర్కి సమర్పించడం, మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్తామనడం. అంటే ఇది వాళ్ళ వ్యూహం అంతే. అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రానికి మంచి జరుగుతోందో అది జరగట్లేదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా వస్తున్న పెట్టుబడులు కూడా మీరు రాకండి అని ఇప్పటికి కూడా లెటర్స్ రాస్తున్నారు. అంటే ఈ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ యువత మీద ప్రేమ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ లేదు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే
పీఠం కావాలి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇప్పుడు దోచుకున్నది సరిపోలేదు. అందుకని ఇంకొకటి, వీటన్నింటినీ మించి వాళ్ళు రాగానే 2 నెలల్లో ముందు జైల్లో వేయాలి అందరినీ. ఈయన రెడ్ బుక్ అన్నాడు లోకేష్, కాబట్టి వాళ్ళు డిజిటల్ బుక్ అని చెప్పి నిన్న కూడా జగన్ చెప్పాడు కదా, మొన్నను ప్రెస్ మీట్ లో, డిజిటల్ బుక్ తెరుస్తాము, మీ సంగతి తేలుస్తాము, మిమ్మల్ని జైల్లో పెడతామని. సో వాళ్ళు ప్రజల్ని పరిపాలించడానికి వాళ్ళు వద్దామని అనుకోవట్లేదండి. వాళ్ళు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని జైల్లో వెయ్యాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇవాళ. అందుకని నిన్నను జగన్మోహన్ రెడ్డి బర్త్డే కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. సింహాచలం అప్పన్నకి అతను ఎవరో చాలా పెద్ద హారం చేయించి ఇచ్చాడు, మీరు చూశారు. తర్వాత నిన్నను గొర్రె పొట్టేళ్ళని నరికి ఆ రక్తంతో ఆయన ఏమంటారు ఫ్లెక్సీకి వాళ్ళు అభిషేకం చేయటం అనేది, అంటే వేట కొడవళ్లతోటి మీకు రప్ప అని ఏదైతే చెప్పారో, అంటే ఇవాళ వాళ్ళు గొర్రెపోతులు నరికారు, రేపొద్దున్న అధికారంలోకి వస్తే వాళ్ళు రప్ప వేట కొడవళ్లతో మనుషుల్ని నరుకుతారా అనేది నిన్న ఒక సందేహం వచ్చింది మనకి. అదేవిధంగా నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీ ఎదురుగుండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలాగా పెట్టడం, ప్రజలు కూడా దాన్ని నిరసించారు, విద్యార్థులు కూడా నిరసించారండి. ఇట్లా వాళ్ళు నిన్న మొత్తానికి ఆయన బర్త్డేని చాలా పెద్ద ఎత్తున చేస్తూ, అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని పెంచడానికి వీళ్ళు చాలా ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టినట్టే. ఎందుకంటే ఆయన ఏమంటారు పుట్టినరోజులు చేసుకోవటం కాదు, ప్రజలకు ఏం చేస్తాడు ఆయన వస్తే అనేది చెప్పడం ముఖ్యం. అంతేగాని నేను వస్తాను, నరుకుతాను, చంపుతాను, మిమ్మల్ని జైల్లో వేస్తానంటే ప్రజలు 200 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా ఇచ్చేదానికి రెడీగా లేరు. ఓకే, ఆల్రెడీ విఫలమైనటువంటి వ్యూహాన్ని, వర్కౌట్ కానటువంటి వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకొస్తూ ఉంది? దాని వెనక ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? అంటే అసలు ఫస్ట్ వాళ్ళు మార్చాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తప్పిదం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి సజ్జల్ని పెట్టుకున్నాడు కాబట్టి సజ్జల వల్ల ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఇప్పుడు కావాల్సిన ఇప్పుడు ఎవరున్నారు నీ పక్కన? ఎవరూ లేరు. నువ్వు వ్యూహకర్తలు కొత్త వాళ్ళని పెట్టుకో. గతంలో లాగా అతను ఎవరు ప్రశాంత్ కిషోర్ కాకుండా అతను అసిస్టెంట్ ఎవడో ఉన్నాడు కదా, అప్పుడు ఎవరి వల్ల వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఆయన ఆలోచించుకోవాల్సింది అసలు ప్రజలకి మనం ఏం మంచి చేయాలి, ప్రజల్లో నేను ఉండాలంటే నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలి తెలుసుకోవాలి. ముందు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడడం నేర్చుకో. అసలు రేవంత్ రెడ్డిని చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. సరే చంద్రబాబు వీళ్ళందరినీ పక్కన పెట్టండి, లోకేష్ వీళ్ళందరూ ఎలాగా ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి నీ అపోజిషన్ అతను కూడా, అంటే కేసీఆర్ లాంటి వాడినే దింపిన రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడో చూసి నేర్చుకో. అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ఐపాక్ ని నమ్ముకున్నంత రోజులు ఆయన వైఖరిలో మార్పు రాదంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఐపాక్ ని పక్కన పెట్టేశాడు, అదే విధంగా సజ్జలను కూడా పక్కన పెట్టి ఒక కొత్త సలహాదారుని పెట్టుకున్న ఆయన, ఒక మంచి కంపెనీ, నాకు తెలియదు ఇప్పుడు కంపెనీ అవసరం ఉందో లేదో కూడా, ఆల్రెడీ నీకు అనుభవం ఉంది కాబట్టి నీ అనుభవాన్ని రంగరించి సరైన మనుషుల్ని చుట్టూ పెట్టుకుంటే కొద్ది గొప్ప సీట్లు పెరిగేదానికి అవకాశం ఉన్నాయి, కానీ ముఖ్యమంత్రి అవడానికి అయితే నాకు ఎక్కడ అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.